అన్నారు 20,000 25,000 అడుగుతున్నప్పుడు వాళ్ళు అంత డబ్బు పెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది శంకర్ ఐ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఇద్దరు కలిసి చేస్తున్న మంచి కార్యం ఇది. ఒక్కొక్క ఆపరేషన్కి 20-25,000 ఆపరేషన్ మనం కేవలము ₹1 కూడా ఆశించకుండా ఫ్రీగా చేస్తాం. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ సర్జరీకి కానీ ఏం లేదు. ఈ శంకర్ ఐ ఫౌండేషన్ 45 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంది. ఇప్పటికి మనము 60 లక్షల మందికి టెస్టులు చేసినాం, 28 లక్షల మందికి ఆపరేషన్ చేసినాం. నేను శంకర్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాను. శంకర్ ఐ ఫౌండేషన్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు మనము ప్రతి ఒక్క విలేజెస్ లో తిరిగి ఎవరికైతే కంట్లో శుక్లాలు ముదిరి ఆపరేషన్ అద్దం వేసుకుని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనం తీసుకెళ్లి ఫ్రీగా ఆపరేషన్ చేసి కంట్లో అద్దం వేసి ఆపరేషన్ చేసి వాళ్ళ చూపు తిరిగి ఇస్తాం మనం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే ఒక్కొక్కరికి 20,000 30,000 అట్లా అడుగుతున్నారు అనమాట. ఐఓఎల్ వేసి ఆపరేషన్ చేయడానికి. అవి మనం పూర్తిగా ఫ్రీగా చేస్తాం. ఎవరితో ₹1 కూడా తీసుకోమన్నమాట. ఇప్పుడు వీళ్ళందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేసేది గ్లోబల్ యూత్ ఫౌండేషన్. వీరు మమ్మల్ని శంకర్ ఐ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు కలిసి ఇక్కడ తాండూరులో ఈ క్యాంపు పెట్టి పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పిలిచింటే మేము వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ అవసరమైన వాళ్ళందరినీ మేము చెక్ చేసి ఎవరికైతే మనం ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందో, ఎవరైతే డబ్బు లేకోకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మనము సొంత ఖర్చుతోనే శంకర్ ఐ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి చికిత్స, రవాణా, భోజనం, ఆపరేషన్ అయిపోయిన తర్వాత నల్లద్దాలు, కంట్లో వేసుకోవడానికి మందులు మొత్తం పూర్తిగా ఇవ్వబడుతుంది. ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కుమార్ గారు మరి అలాంటి మిత్రులకు మాకు దొరకడం చాలా సంతోషకరం. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వారు మరి ఒక చక్కటి కార్యక్రమం, ఒక మంచి నాయకుని జన్మదినం రోజు ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టడం మాకు అందరికీ చాలా సంతోషకరం చెప్తూ శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మీకు అందరికీ చూపు వెలుగుకు ఈ కార్యక్రమం ఎంపీటీ హాల్లో చేయడం చాలా అదృష్టకరమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి వారికి వారి కుటుంబాలకు ఆరోగ్యాలతో క్షేమంగా పెట్టాలని కోరుకుంటూ మరి రాజకీయ పరంగా కానీ మరి అన్ని విధాలుగా బీసీ సంఘం ముందుకు తీసుకెళ్లాలని ఆయనను కోరుకుంటూ మరి రాబోయే కాలంలో యువకులమందరము రాజ్ కుమార్ గారి ఎంబడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రియ మిత్ర राजकुमार जी को उनके जन्मदिन पे बहुत बहुत हार्दिक बधाई। उनके द्वारा किए जा रहे बीसी के लिए जो भी कार्य है वो बहुत सराहनीय है। मैं उनको यही बोलता हूँ कि ऐसे ही कार्य करते रहे फ्यूचर में और बीसी लोगों के लिए काफ़ी तांडूर में डेवलपमेंट करते रहे। थैंक यू। నా ప్రియ మిత్రుడు రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుపుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అదే రాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తల్లి జన్మనిస్తుంది, ఫస్ట్ కళ్ళు వెలుగునిస్తే మళ్ళీ పునర్జన్మలాగా కళ్ళ గురించి ఆలోచన చేసి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్నకి. బర్త్డే శుభాకాంక్షలు. అదేవిధంగా బీసీ సంఘం అంటేనే రాజన్న అంటేనే బీసీ సంఘంగా అనుగుణంగా బీసీలో ఉన్నామని ప్రతి సేవా కార్యక్రమంలో బీసీల ముందులోండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాజన్న. కలిసి ఆయనని ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు పోతాడు. వేరే రకంగా కేకులు కోసి ఏదో దావతలు ఇచ్చి ఏదో చేస్తుంటారు, కానీ అన్న ఒక చూపిస్తడము ఒక దేవునితో స్వరూపం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. నుండి ఈ రాజ్ కుమార్ అన్న పుట్టినరోజు కానుకగా ఏదో ఒకటి నియోజకవర్గ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో బీసీ నాయకులు కానీ వారి మిత్ర బృందం కానీ మండలాల అధ్యక్షులు కానీ అందరూ కూడా శ్రమించుకుంటూ ఈనాడు రాజ్ కుమార్ అన్న ఎదుగుదలలో ప్రతి ఒక్కరు బీసీలు కూడా తోడ్పాటును అందిస్తూ ఇలాగే మా రాజ్ కుమార్ అన్నకు తోడ్పాటును ఎల్లవేళలా అందిస్తారని కోరుకుంటూ మరొకసారి రాజ్ కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజ్ కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అన్న చేసే ప్రతి ప్రోగ్రాంలో మా యువతరం ఎప్పుడు అన్నకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇచ్చేస్తుంది. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అన్నగారి పుట్టినరోజు ప్రతి ఒక్క సందర్భంగా ఎవరో ఒక చోట పలకలు పంచడం కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, పూజలు చేయడం కానీ, అభిషేకాలు చేయడం కానీ, ఆయన అభిమానులు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ, ఆయన స్నేహితులు ఎల్లవేళలా ఆయనకు తోడుంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ తాండూరులో ఆయనను రాబోయే కాలంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతామని. ఈ రోజే కాకుండా ఎన్నో రోజుల నుంచి కేకులు కానీ, స్వీట్లు కానీ, శాలువాలు కానీ కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఒక తల్లి ఒక జన్మనిచ్చినప్పుడు కళ్ళు వస్తే ఈరోజు అవే కళ్ళు మళ్ళీ జన్మించినప్పుడు వచ్చినప్పుడు దాని పునర్జన్మ అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు ఎంత సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా సంతోషం. ఇలాంటి శంకర కంటి ఆసుపత్రికి కూడా మా యొక్క బీ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాజ్ కుమార్ అన్న గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా నా తరపున, మా యువకుల తరపున, అందరి తరపున కూడా ఈరోజు మా గ్రామంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేర్చడం జరిగింది. కాబట్టి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బీసీ సంఘం కన్వీనర్ అయిన రాజ్ కుమార్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కంటి చూపు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శంకర కంటి ఆసుపత్రి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా పిలిస్తే పలికే మా రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం మాకు ఇంకా ఎంతో సంతోషకరం. దానికైనా మేము ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ, బీసీ సంఘం సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాజన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆధ్వర్యంలో మన గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వారు రాజ్ కుమార్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈ కంటి చూపు కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన క్రమంలో ఇక పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదం. అట్లాగే రాజ్ కుమార్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. కుమార్ అన్న బర్త్డే సందర్భంగా ప్రారంభమైన ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా కొనసాగి ఎంతో మందికి జీవితాలు వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆర్గనైజింగ్ చేయించారు. దీనికి చాలా ఆనందంగా అండ్ పబ్లిక్ ఒక మంచి హెల్ప్ చేసే విధానంతో స్టార్ట్ చేసినందుకు మా యువతరం గ్లోబల్ ఫౌండేషన్ వారికి, ప్రెసిడెంట్, సెక్రటరీలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అన్న గారి యొక్క జన్మదినం ఉంది. నేను నా తరపున, మా తాండ్రు ప్రజల తరపున, మా ఫ్యామిలీ తరపున నేను మన రాజ్ కుమార్ సార్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బీసీ కాదు, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీస్ కానీ ప్రతి ఒక్కరికి ఒక గుండెలో ఉన్న లీడర్ మా రాజ్ కుమార్ అన్న. ఫౌండేషన్ ప్రారంభమయ్యి దాదాపుగా ఒక 3 నెలలు అవుతా ఉంది. సెప్టెంబర్ 27న మనం ప్రారంభించుకోవడం జరిగింది. సెప్టెంబర్ 27న ప్రారంభించుకున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్ కుమార్ అన్న దాదాపుగా 4 గంటల వారి విలువైన సమయాన్ని ఇనాగరేషన్ టైంలో కేటాయించినారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట అన్నారన్నమాట, మీరు ఏమైనా చేయండి, దానికి నేను ఖచ్చితంగా నా తోడ్పాటును అందిస్తా. అది సంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తదుపరి రీసెంట్గా ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి తెలియజేస్తా ఉన్నాం, మన పీపుల్స్ డిగ్రీ కళాశాలలో మైక్రోసాఫ్ట్ వారి సౌజన్యంతో 20 కంప్యూటర్ల శిక్షణ కార్యక్రమాన్ని, ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ శంకర కంటి ఆసుపత్రి ఒక కార్పొరేట్ ఆసుపత్రి. శంకర కంటి ఆసుపత్రి అనేది పూర్తిగా ప్రైవేట్, కానీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి మన శంకర కంటి ఆసుపత్రితోని గత కొన్ని సంవత్సరాలుగా అనేక చోట్ల క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్యాంపులు నిర్వహించడంలో ఒక గొప్పతనం ఏమిటంటే, ప్రతి వ్యక్తి పైన ఒకవేళ వాళ్ళకి శస్త్రచికిత్స కనుక అవసరం ఉంటే ప్రతి వ్యక్తి పైన దాదాపుగా 45,000 విలువైన శస్త్రచికిత్స వాళ్ళకు ఉచితంగా చేసే ఆసుపత్రి శంకర కంటి ఆసుపత్రి. ఒకవేళ మనం కనుక తాండూరులో ఉన్న వాళ్ళు మనమందరం ఉపయోగించుకోవాలనుకుంటే ప్రతి నెల, ప్రతి వారమైనా పర్లేదు, ఒక తేదీ నిర్ణయించుకొని వారంలో 4 వారాలు
ఒక సెంటర్ నిర్ణయించుకుంటే వాళ్ళు వచ్చి మనం తాండూరులో నిర్వహించుకోవచ్చు. ఇది ఒక నాంది మాత్రమే. ఇట్లాగే మున్ముందుకు అన్నగారి కార్యక్రమాలు ముందుకు పోవాలని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజ్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నేటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యువతరం ఫౌండేషన్ కార్యదర్శి తాండూర్ యంగెస్ట్ ఇంటలెక్చువల్ అరుణ్ రాజు గారికి, ఈ సభని ఈ కార్యక్రమాన్ని తన వంతు సహకారంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు విజేందర్ గారికి, మిత్రులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి, మిత్రులు నితిన్ సోమాని గారికి, కోవూరు రాజు గారికి, రవి సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులకు, ముఖ్యంగా ఏ కార్యక్రమం తీసుకున్నా తోడు నీడగా ఉంటున్నటువంటి మండల అధ్యక్షులకు, మహిళా సంఘం అధ్యక్షులకు, మరి యువ నాయకులకు అందరికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా జీవితంలో ఎప్పుడు మరవలేనటువంటి కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు, అరుణ్ గారు తీసుకోవడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే, మరి ఒక నెల క్రితం మరి విజయేందర్ గారు ఫోన్ చేసి, అన్న తాండూరులో కంటి చూపుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనము ఉచితంగా ఏర్పాటు చేద్దాము, మీ వచ్చే నెల 23వ తారీఖున మీ జన్మదినం ఉంది, ఆ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు. మా పెద్దన్న మరి బీసీ సంఘానికి పెద్ద దిక్కున్నటువంటి రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్నకు మరి ఈ కాలంలోనే మరి ఆయనకు కళ్ళు అసలు చూడలేకపోతా ఉన్నారు. ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళి, గుడిలోకి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలితే కూడా మరి ఆయన చెప్పులేవే కూడా గుర్తించలేకపోతున్నాడు. ఆ సందర్భంలో నేను ఆయన గ్రహించిన, ఏమైంది శుక్రుబాయ్, నువ్వు మరీ ఇంత దారుణంగా అయిందంటే, లేదు మొత్తానికే నాకు కళ్ళు కనబడతలేవు అని చెప్తే, మరి ఇమ్మీడియట్గా నేను ఎట్లా అయిన కంటి చూపు కోసం ఎక్కడ వెళ్ళాలి, ఏమి వెళ్ళాలి అంటే 1-2 సంస్థలకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు దాదాపు మరి 15,000 నుంచి 40,000 వరకు ఈ కంటి చూపుకు ఉన్న శుక్రుబాయికి ఉన్న ఈ 2 కళ్ళకు దాదాపుగా 40-45 వేలు అవుతాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన, మరి శుక్రుబాయి కంటే మరి ఆయన కొంతవరకు మధ్యతరగతి కుటుంబమే, వారికి మరి బీసీ సంఘం ఉంటుంది, మేముంటాము, మా తమ్ముళ్ళు ఉంటారు, అందరూ కూడా ఆయన ఎంబడి ఉంటారు. కానీ తాండూరు ప్రాంతంలో, తాండూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఎంతో మహిళలు, వృద్ధులు కానీ, పిల్లలు కానీ నిరుపేద కుటుంబాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కంటి చూపు కావాలంటే ఏ రకంగా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించడం జరిగింది. మరి అప్పుడే ఏదైతే విజేందర్ గారు నెల రోజుల క్రితం చెప్పారో, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంబడే విజేందర్ గారికి నేను ఫోన్ చేసి, విజేందర్ గారు ఏదైతే మీరు చెప్పారో కంటి చూపు గురించి వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పేసి, దానికి నేను సానుకూలంగా ఉన్నాను, ఎంబడే దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. మరి బీసీ సంఘంలో మరి బీసీల కోసము, బహుజనుల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నా సోదరులు, మరి మహిళా సంఘాలలో ఉన్నటువంటి సోదరిమణులు అందరూ కూడా వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్పాను, ఈసారి మరి నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కేకులు కానీ, శాల్వాలు కానీ ఎలాంటి చేయకుండా మనం కేవలము ఉచిత కంటి శిబిరం పైనే మనం దృష్టి పెట్టాలి, దాన్ని మనం సక్సెస్ చేయాలి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో వెళ్ళి మనకు ఎవరికైతే కంటి చూపు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకు మనం ఉచితంగా కంటి చూపు ఇవ్వడంకు మనం ముందుండాలి అని చెప్పి తెలియజేస్తే, ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా 150 మంది వరకు, మరి 9:30కి స్టార్ట్ చేస్తే 12 అవుతుంది, 150 మంది వరకు మరి కంటి చూపు కోసము వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా సాయంత్రం 2 కానీ 4 గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుండి మరి పగలు రాత్రి అనకుండా మరి అరుణ్ రాజు గారు కానీ, విజయేందర్ కానీ, అలాగే బీసీ సంఘంకు చెందినటువంటి యువ నాయకులు రాము ముదిరాజు కానీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు కానీ, మరి బసంత్ కానీ, మరి ఇతరత్ర గడ్డం వెంకటేష్ కానీ, ఇతరత్ర అందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు ఉచిత కంటి శిబిరానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా
మా మిత్రులైనటువంటి ప్రభాకర్ గౌడ్ గారు, మరి ప్రేమ్ కుమార్ గారు, కోయిర్ రాజు గారు, మరి అనేక సందర్భంలో ఏదైతే నువ్వు కార్యక్రమం తీసుకున్నావు, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. నా వార్డులో కానీ, నా ఏరియాలో కానీ, నా ప్రాంతంలో కానీ మరి కోయిర్ రాజు గారు కూడా మా ఊర్లతో పాటు చుట్టుపుట్టున్న గ్రామాల్లో కూడా దాదాపు 5-6 ఊర్లో అక్కడ దండోర వేయించి ఈరోజు 100 మందిని ఈ క్యాంపు తీసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో పట కూడా మరి తమ్ముడు అరుణ్ రాజు గారు చెప్పారు, రాబోయే రోజుల్లో పట కూడా ఏదైతే ఈ ఖాళీ బర్త్డే సందర్భంగానో ఈ పుట్టినరోజు సందర్భంగానో కాకుండా మరి నిరంతరం కూడా ఇలాంటి క్యాంపులని తీసుకురావడానికి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ తరఫున బీసీ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పారు, ఏదైతే 3 నెలల కిందనే మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అని చెప్పి తాండూరులో స్థాపించడం జరిగింది. 3 నెలల్లో పడే బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళు రాబోయే రోజుల్లో పట్ల వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా యావత్తు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ సమాజం వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి పెద్దలు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, ఇతర అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా తల వంచి మరి అందరికీ నమస్కారం చేస్తూ అందరు నాకు అవకాశం కల్పించిన ఇక వేదిక పైన ఉన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.